ఈ క్లాస్లో మనం కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ పేరు రిపోర్ట్ రైటింగ్. హెడ్డింగ్ ఇచ్చాను, అక్కడ స్పెల్లింగ్ కూడా ఉంటుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇవేంటంటే మనం రిపోర్ట్స్ రాయాలి. రిపోర్ట్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోగలిగితే రిపోర్ట్ ఎలా రాయాలి ఏంటనేది మనకి అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్ అంటే ఏంటి మనకు తెలిసి, రిపోర్ట్ అంటే చాలామంది గుర్తొచ్చేది పోలీస్ రిపోర్ట్. ఓకే, పోలీస్ రిపోర్ట్ అంటే ఏంటి? ఏం చేస్తాం మనం? పోలీస్ స్టేషన్ పోయి అక్కడ ఒక రిపోర్ట్ ఇస్తాం. రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడతాం? ఏం జరిగింది ఏంటి అనేది అక్కడ మనం కంప్లైంట్ రూపంలో చెప్తాం. ఏదో ఇలా జరిగింది అని చెప్పి మనం అక్కడ జరిగిన విషయాన్ని డీటెయిల్గా మెన్షన్ చేస్తాము. ఓకే, అయితే రిపోర్ట్ అంటే ఓన్లీ పోలీస్ రిపోర్టే కాదు, ఉద్యోగంలో జాయిన్ అవ్వడాన్ని కూడా మనం రిపోర్ట్ చేయడం అంటూ, ఇదిగో నేను జాయిన్ అవుతున్నాను అని చెప్పి వాళ్ళకి అఫీషియల్గా చెప్పడం, దాన్ని కూడా రిపోర్ట్ అంటాము. అదొకటే కాదు, రిపోర్ట్స్ అంటే ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటాయి. ల్యాబ్ రిపోర్ట్స్ మన బ్లడ్ టెస్ట్కి ఇచ్చామనుకోండి, రిపోర్ట్ వస్తుంది. ఓకే, సో అక్కడ వాళ్ళు ఏం కనిపెట్టారు ఆ టెస్ట్ ద్వారా అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, దాన్ని కూడా మనం రిపోర్ట్ అని అంటుంటాం. ఓకే, రిపోర్ట్స్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మనకున్న సిలబస్ ప్రకారం చదువుకుంటాం. ఓకే, ఈ రిపోర్ట్స్లో ఎలా ఉంటుంది రిపోర్ట్ రాయడం, రిపోర్ట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుని అంతే రాస్తాం అనమాట. యాక్చువల్గా రిపోర్ట్ అంటే ఏంటో ముందు చూద్దాం. రిపోర్ట్ అంటే ఏంటంటే ఒక చోట జరిగిన విషయాలని తీసుకెళ్ళి ఇంకొక చోట చెప్పడం. రిపోర్టింగ్ స్పీచ్లో మీరు చదివి ఉంటారు గ్రామర్లో. రిపోర్టింగ్ స్పీచ్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ జరిగిన రిపోర్టెడ్ స్పీచ్లో డైరెక్ట్ సెంటెన్స్లో ఏదైతే జరిగిందో దాన్ని తీసుకెళ్ళి వేరే చోట చెప్పడమే. అంటే ఒక చోట జరిగిన సంఘటనని రిపోర్ట్ చేయడం అంటే ఏంటంటే ఇంకొక చోట దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి చెప్పడాన్ని రిపోర్ట్ చేయడం అని అంటారు. ఓకే, ఇవి అనేక రకాలు ఉంటాయని మాట్లాడుకున్నాము. ముందు ఇక్కడ ఏం రాశారో చూద్దాం. ఏ రిపోర్ట్ ఈజ్ ఎ ఫార్మల్ అకౌంట్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ ఆర్ సీన్ ఆర్ డన్. రిపోర్ట్ అంటే ఏంటంటే ఏదైతే మనం మాట్లాడామో, లేదా ఎవరైనా మాట్లాడారో, లేదా మనం ఏదైతే చూసామో, లేదా మనం ఏదైతే చేసింది, చూసింది, మాట్లాడింది, ఈ విషయాల్ని మనం ఫార్మల్గా అఫీషియల్గా ఇంకొక చోట చెప్పడాన్ని రిపోర్ట్ చేయడం అని అంటారు. ఓకే, మనం ఏం చేసాము అనేది వేరే చోట తీసుకెళ్ళి చెప్తే రిపోర్ట్ చేయడం. మనం ఏం చూసాము వేరే చోట తీసుకెళ్ళి చెప్తే అది రిపోర్ట్ చేయడం. మనం ఏం మాట్లాడాము తీసుకెళ్ళి వేరే చోట తీసుకెళ్ళి చెప్తే రిపోర్ట్ చేయడం అంటారు. సో రిపోర్ట్ అంటే అది. ఓకే, అయితే రిపోర్ట్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. రిపోర్ట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్, అనేక రకాలు ఉన్నాయి. లైక్ ఎలాంటివి? న్యూస్ రిపోర్ట్ అంటే న్యూస్ పేపర్లో వచ్చే రిపోర్ట్స్. న్యూస్ పేపర్ చదువుతుంటాం కదా, ఆ రిపోర్ట్ అనమాట. న్యూస్లో మనకి న్యూస్ పేపర్లో రెండు రకాల విషయాలు వస్తుంటాయి. ఒకటి న్యూస్ పేపర్ మొత్తం న్యూస్ ఉండవు. రెండోది ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ అంటే ఏదో ఒక అంశాన్ని, ఏదో ఒక విషయాన్ని తీసుకుని దాని గురించి కొంత రాస్తారు, అది న్యూస్ కాదు. ఓకే, సో మనకి ఇక్కడ ఆర్టికల్స్ కూడా న్యూస్ రిపోర్ట్ కింద వస్తాయి, న్యూస్ కూడా న్యూస్ రిపోర్ట్ కింద వస్తుంటాయి. ఓకే, సెకండ్ వన్ ఈజ్ బిజినెస్ రిపోర్ట్. న్యూస్ పేపర్ వాళ్ళు మాత్రమే రిపోర్ట్లు రాయరు, బిజినెస్లో కూడా రిపోర్టింగ్ ఉంటుంది. అంటే ఒక బిజినెస్కి సంబంధించి కొన్ని విషయాల్ని బయటికి లేదా పై అధికారులకి లేదా అందరికీ తెలిసేలాగా అనౌన్స్ చేయడం.
ఓకే, జనరల్గా ఇవి ఎలా ఉంటాయంటే ఏదైనా కంపెనీ పెట్టాలనుకుని ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి మనం, అక్కడ కంపెనీ పెట్టడానికి పాసిబిలిటీస్ ఏమున్నాయి, అక్కడ కంపెనీ స్టార్ట్ చేస్తే, ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే గెటాన్ అవ్వగలమా లేదా, బిజినెస్ అక్కడ ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బిజినెస్ ఎలా రన్ అవుతుంది, జనం మన గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా బిజినెస్కి సంబంధించిన రిపోర్ట్స్. అండ్ వాళ్ళే యాన్యువల్ రిపోర్ట్స్ కూడా చేస్తుంటారు ఒక్కోసారి. యాన్యువల్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరం మొత్తం మీద వాళ్ళు ఏమేమి సాధించారు అనేది ఒక మీటింగ్లో మాట్లాడుకుంటారు. మనకు స్కూళ్ళలో కాలేజీల్లో కూడా ఒక్కొక్కసారి యాన్యువల్ డేస్ రోజు అకాడమిక్ రిపోర్ట్ అని, స్పోర్ట్స్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆ కాలేజీలో లేదా ఆ స్కూల్ వాళ్ళు ఏం సాధించారు ఆ సంవత్సరం మొత్తం మీద అనేది అక్కడ చెప్తుంటారు. అది కూడా ఒకటి ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ అనమాట. ఇంకా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎలాంటివంటే సర్వే రిపోర్ట్. సర్వే చేసి వచ్చిన తెలుసుకున్న విషయాన్ని రిపోర్ట్ లాగా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇవి జనరల్గా గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అని చేస్తూ ఉంటాయి. ఎలక్షన్స్కి ముందు ఎవరు గెలుస్తారు అనే దాని గురించి జనాన్ని అభిప్రాయాలు అడిగి సర్వే రిపోర్ట్ తయారు చేస్తుంటారు. అదేవిధంగా ఏదైనా ఒక ప్రోడక్ట్ని వదిలి కంపెనీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఎలా నడుస్తుంది అనేది జనం తెలుసుకుని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా గవర్నమెంట్ ప్రజల కోసం ఏదైనా పథకాలని ప్రవేశపెట్టాలనుకోండి, ముందుగా సర్వే చేస్తుంది. ఎంతమంది ఉన్నారు, ఎలాంటి పొజిషన్స్లో ఉన్నారు అనేది. ఓకే, ప్రజా సాధికార సర్వే అని మనకు జరుగుతుంది. ఓకే, అవి ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరి గురించి డేటాని కలెక్ట్ చేయడం జరుగుతుంటుంది. అలా కలెక్ట్ చేసిన దాన్ని రిపోర్ట్ చేస్తారు, పైకి పంపిస్తారు. దాన్ని రిపోర్ట్ చేయడం అని అంటారు. ఇంకా మోడల్ ఏంటంటే ల్యాబ్ లేదా ఎక్స్పెరిమెంటల్ రిపోర్ట్. ల్యాబుల్లో మనం ఏదైతే ప్రయోగాలు చేసామో, ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ చేసామో దానికి సంబంధించిన రిపోర్ట్స్. ఓకే, ఒక పెనంని కాల్చాను, పెనం మీద నీళ్లు చల్లాను, అప్పుడు సౌండ్ వచ్చింది, నీళ్ళు ఆవిరైపోయాయి. ఇదంతా కూడా ఒక ప్రయోగమే, ఇజంట్ ఇట్? సో ఇలాంటివి ల్యాబ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రిపోర్ట్ అని అంటారు. ఇలాంటి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. మన సిలబస్లో ఎంతవరకు ఉన్నాయి, మన సిలబస్లో ఎంతవరకు అడిగే అవకాశం ఉంది, ప్రీవియస్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటిని బేస్ చేసుకుని మనం దీని గురించి మనం మాట్లాడుకుంటాము. ఇన్ దిస్ సెక్షన్ we will discuss a few of them. ఈ సెక్షన్లో అలాంటి రిపోర్ట్స్లో కొన్నిటిని గురించి తెలుసుకుందాము అంటున్నారు. ఫస్ట్ టైప్ ఆఫ్ రిపోర్ట్ ఈజ్ న్యూస్ రిపోర్ట్ అని అన్నారు. న్యూస్ రిపోర్ట్ అంటే మనకు తెలుసు, న్యూస్ పేపర్ వచ్చే రిపోర్ట్స్. న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది న్యూస్ పేపర్లో న్యూస్ ఎలా ఉంటాయి అనేది. ఇన్ జనరల్గా న్యూస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక హెడ్డింగ్ రాస్తారు. ఆ హెడ్డింగ్ కూడా మంచి జోష్ ఉన్న హెడ్డింగ్ రాస్తారు. జనాన్ని అట్రాక్ట్ చేయాలి ముందు ఆ హెడ్డింగ్ చూసి. సినిమా పేర్లు ఎంత అట్రాక్టివ్గా రాస్తారో అంతకు మించి హెడ్డింగ్స్ పెడుతుంటారు వీళ్ళు ఇక్కడ. అలాంటి హెడ్డింగ్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ప్రతి రిపోర్ట్కి, ప్రతి న్యూస్ పేపర్ రిపోర్ట్కి ఒక హెడ్డింగ్ ఉండాలి. ఓకే, తర్వాత ప్లేస్ అండ్ డేట్ ఉంటుంది. ప్లేస్ అండ్ డేట్ అంటే ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఈ రెండు డేట్స్ ఇస్తారు. జనరల్గా ఈ డేట్ ఎలా ఉంటుందంటే నిన్నటి డేట్ ఉంటుంది. ఈరోజు న్యూస్ పేపర్ అనుకోండి, నిన్నటి డేట్ ఉంటుంది. న్యూస్ పేపర్ మీద ఈరోజు డేట్ ఉంటుంది, న్యూస్ దగ్గర నిన్నటి డేట్ ఉంటుంది. అంటే నిన్న జరిగిన న్యూస్ ఇది, నిన్న జరిగిన విషయాన్ని ఆ రోజు రాత్రికి వీళ్ళు ప్రింట్ చేస్తారు, నిన్నంతా ఏమేమి జరిగినాయి అనేది. సో అది మనం ఈరోజు న్యూస్ పేపర్లో చదువుతాం అనమాట. సో ప్లస్ ఎక్కడ జరిగింది అది రాస్తారు. తర్వాత వచ్చేసి ఇంట్రడక్షన్ లైన్ అంటారు. ఇది కూడా ఉంటుంది, ఇంట్రడక్షన్ లైన్. ఇంట్రడక్షన్ లైన్ అంటే ఏంటంటే చెప్పాల్సిన విషయాన్ని డీటెయిల్గా కాకుండా సింపుల్గా ఒక సెంటెన్స్ చెప్తారు. సింగిల్ సెంటెన్స్ అంటే ఒక ఫస్ట్ ఫుల్ స్టాప్లోనే చెప్పేస్తారు. ఏం చెప్తారు, ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరికి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఫస్ట్ సెంటెన్స్లోనే, ఫస్ట్ లైన్ అని ఫస్ట్ సెంటెన్స్లోనే చెప్పేస్తారు. దాన్ని ఇంట్రడక్షన్ లైన్ అని అంటారు. అంటే ఒక్క లైన్ అని కాదు, మనం రాసేదాన్ని బట్టి ఒక్కసారి పెద్ద అక్షరాలు రాస్తే 2-3 లైన్లు వస్తాయి. సో అందుకని ఒక సింగిల్ సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్లో న్యూస్కి సంబంధించిన మొత్తం ఇంట్రడక్షన్ ఇవ్వాలి. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ డీటెయిల్స్.
ఓకే, ఈ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఏదైతే ఫస్ట్ లైన్లో చెప్పామో, ఫస్ట్ సెంటెన్స్లో చెప్పామో దానికి సంబంధించిన డీటెయిల్గా వెళ్తాం. అది పక్కన ఒక న్యూస్ పేపర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది న్యూస్ రిపోర్ట్ చూపించి లాస్ట్లో కన్క్లూజన్, లాస్ట్లో ఏం చెప్తున్నారు అనేది. ఒక్కోసారి ఈ న్యూస్ జరిగింది కాబట్టి కన్క్లూజన్ మనం స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కోసారి ఆర్టికల్స్ ఉంటాయి నిజంగా జరిగినవి కాకుండా జనానికి చెప్పాలి అని అనుకునే విషయాల్ని ఒక ఆర్టికల్ రూపంలో రాస్తారు, దానికి కన్క్లూజన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవి జనరల్గా న్యూస్ రిపోర్ట్లో ఉండే పార్ట్స్. న్యూస్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా మనకి ఉండాలి. ఫస్ట్ వన్ ఈజ్ హెడింగ్ అన్నారు, హెడింగ్ కంపల్సరీగా ఉంటుంది. రెండవది ప్లేస్ అండ్ డేట్ అన్నారు. ఈ ప్లేస్ అండ్ డేట్ జనరల్గా ఎక్కడ ఉంటుందంటే స్టార్టింగ్లోనే ఉంటుంది. ఎక్కడ జరిగింది, ప్లేస్, ఎప్పుడు జరిగింది, డేట్, నిన్న డేట్ ఉంటుంది జనరల్గా. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది లాస్ట్లో కూడా రాసుకోవచ్చు. అంటే ప్లేస్ అండ్ డేట్ని మనం లాస్ట్లో కూడా రాయవచ్చు అంటున్నారు. ఒకసారి ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. చెల్లని చెక్కు కేసులో జైలు జరిమానా. తెలుగు న్యూస్ పేపర్ తీసుకున్నాను, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుందని చెప్పి. ఓకే, అది హెడ్డింగ్, చెల్లని చెక్కు కేసులో జైలు జరిమానా. ఓకే, రెండవ న్యూస్ చూద్దాం. ఇక్కడ చెక్ డ్యాంలో పడి విద్యార్థి మృతి, వాటర్లో పడి పిల్లవాడు ఎవరు చనిపోయాడంట అది. సో ఇక్కడ ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ తీసుకుంటే ఇక్కడ హెడ్డింగ్ మనకు ఫస్ట్ పార్ట్ వచ్చేసింది, హెడ్డింగ్ చెల్లని చెక్ కేసులో జైలు జరిమానా అని. సెకండ్ ఏం చెప్పమంటున్నారు, ప్లేస్ అండ్ డేట్ చెప్పండి, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. ఇక్కడ చూడండి, నరసరావుపేటలో జరిగింది. లీగల్ అంటే ఏంటంటే కేసులకు సంబంధించిన న్యూస్ అని అర్థం. కింద దానిలో లేదు చూడండి, ఇది లీగల్ అని. ఓకే, న్యూజెంట్లో అని ఇచ్చాడు, ఇది న్యూజెంట్లో జరిగింది అనమాట. ఓకే, నరసరావుపేటలో జరిగింది ఆగస్టు 13న, ఇది 14వ తారీఖు పేపర్, ఆగస్టు 14వ తారీఖు పేపర్ ఇది. సో న్యూస్ జరిగింది 13వ తారీఖున అనమాట. సెకండ్ పార్ట్ ఇది. ఫస్ట్ పార్ట్ ఏమో హెడింగ్, సెకండ్ పార్ట్ వచ్చేసి ఎప్పుడు ఎక్కడ జరిగింది. థర్డ్ పార్ట్లో ఏమంటున్నారు, ఇంట్రడక్షన్ లైన్, అంటే ఒక్క సింగిల్ సెంటెన్స్లో ఏం జరిగింది, ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది, ఎవరికి జరిగింది అనేది చెప్పేస్తాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, హెడ్డింగ్కి సంబంధించి చెల్లని చిక్కు కేసులో మండలంలోని, అంటే నరసరావుపేట మండలంలోని రావిపాడుకు చెందిన ఒక వ్యక్తి అనమాట, ఆయనకి ఏడాది జైలు, 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించేలాగా స్థానిక జడ్జి ఎవరో పేరు చెప్పి మాధురి గారు గురువారం తీర్పు చెప్పారు. ఓకే, ఒక సింగిల్ సెంటెన్స్ ఇదంతా, ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు. ఓకే, మొత్తం మనకి అర్థమైపోయింది మ్యాటర్. చెల్లని చెక్కు కేసులో రావిపాడికి సంబంధించిన ఫలానా వ్యక్తికి 1 సంవత్సరం జైలు, 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చేలాగా ఒక జడ్జి గారు అక్కడ గురువారం రోజు తీర్పు చెప్పారు. ఈ పేపర్ మనకి ఫ్రైడే వచ్చింది, గురువారం జరిగిన విషయం అనమాట. ఇది ఆగస్టు 14 అంటే ఫ్రైడే. ఈ పేపరు 14వ తారీఖుది, 13వ తారీఖు నుంచి గురువారం జరిగింది చెప్తారు. సో ఇక్కడ మనం ఇప్పుడు సింగిల్ సెంటెన్స్లో ఏ ఊళ్ళో, ఎప్పుడు, ఎవరికి, ఏం జరిగింది, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు రెండో న్యూస్ చూద్దాం. మండలంలోని, ఇక్కడ కూడా డేట్, ఎప్పుడు, ప్లేస్ చెప్పారు. తర్వాత మండలంలోని వి అప్పారావు ఎస్సీ కాలనీ సమీపంలోని చెక్ డ్యాంలో పడి అదే కాలనీకి చెందిన గర్నేపుడి యేసుదయ్య అనే విద్యార్థి మృతి చెందాడు. సింగిల్ సెంటెన్స్. సింగిల్ సెంటెన్స్లో ఏం చెప్పాలనుకున్నాం అనేది ముందుగా చెప్పేయాలి. ఆ సింగిల్ సెంటెన్స్ని ఇంట్రడక్షన్ లైన్ అని అంటారు. సింగిల్ లైన్లో ఉండదని ఇంట్రడక్షన్ సెంటెన్స్ అని కూడా మనం అనుకోవచ్చు. ఫోర్త్ పార్ట్ వచ్చేసి డీటెయిల్స్, అంటే మనం ఏదైతే ఈ సింగిల్ సెంటెన్స్ చెప్పామో దాన్ని మనం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ న్యూస్లో చూద్దాం. నిందితుడు బ్రహ్మయ్య పట్టణానికి చెందిన ఫలానా వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు, దానిలో భాగంగా చెక్ ఇచ్చాడు, దానిలో బ్యాంకులో వేస్తే ఖాతాగా ఆ చెక్ చెల్లలేదు, దానికోసం ఆయన కోర్టులో కేసు వేశాడు. సో విచారణ చేస్తే ఎంక్వైరీలో నేరం నిజమైన రుజువు అవ్వడంతో శిక్ష విధించారు. డీటెయిల్గా చెప్పారు అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు తప్పు చేశాడు, ఏం తప్పు చేశాడు. ఓకేనా, ఇదంతా. ఈ సెకండ్ న్యూస్లో కూడా మనం చూడండి, కాలనీకి చెందిన ఫలానా వ్యక్తి యొక్క కొడుకు, ఫలానా ఈ పేరు గల చిన్నపిల్లడు 12 ఏళ్ళ నకిలీ మెయింటైన్ చేశాడు. 5 స్నేహితులతో కలిసి, ఫస్ట్ సెంటెన్స్ చెప్పలేదు ఇవన్నీ, 5 స్నేహితులతో కలిసి చెక్ డ్యామ్ దగ్గరికి ఈతకి వెళ్ళాడు, ఈత కొట్టడానికి. ఈత కొట్టే టైంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి మునిగిపోయాడు.
స్నేహితులు గమనించి చూసేసరికి అతను చనిపోయాడు అని చెప్పి రాశారు. సో డీటెయిల్గా మెన్షన్ చేశాడు అనమాట. ఇది 4th పార్ట్. లాస్ట్లో కన్క్లూజన్. ఇది ఒక్కొక్కసారి న్యూస్లో అయితే అవసరం ఉండదు, ఓకే, రాసిన పర్వాలేదు. ఇవి న్యూస్ రిపోర్ట్ ఉండాల్సిన లక్షణాలు అనమాట. ఫస్ట్ ఏమో హెడింగ్, తర్వాత ఏమో ప్లేస్ అండ్ డేట్, ఎప్పుడు ఎక్కడ జరిగింది, తర్వాత ఇంట్రడక్షన్ లైన్, ఒక సింగిల్ సెంటెన్స్ చెప్పాలి ఏం జరిగిందో, ఆ తర్వాత డీటెయిల్గా చెప్పాలి. లాస్ట్ పార్ట్ వచ్చేసి కన్క్లూజన్. న్యూస్ రిపోర్ట్ అయితే కన్క్లూజన్ అవసరం లేదు, ఆర్టికల్స్ అయితే కన్క్లూజన్ ఉంటుంది. కన్క్లూజన్ అంటే ఎండ్ చేయడం. సరే, ప్రాపర్గా మనం ఎండ్ చేయాలి అంటున్నారు. దీనికి సంబంధించి ఒక శాంపిల్ని కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్ ఏ న్యూస్ పేపర్ రిపోర్ట్ అబౌట్ ద ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కండక్టెడ్ ఇన్ యువర్ కాలేజ్ అని అనుకున్నాము. అంటే మీ కాలేజీలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమం, కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు, అది జరిగింది. దానికి సంబంధించి న్యూస్ మనకు పేపర్లో రావాలి. ఆ న్యూస్ ఐటమ్ని ప్రిపేర్ చేయండి అని క్వశ్చన్ లాగా ఇచ్చారు అనుకుందాం. ఓకే, దీనికి మనం ఆన్సర్ ఎలా రాయాలి? న్యూస్ రిపోర్ట్లో 5 పార్ట్స్ ఉంటాయి అనుకున్నాము. మెయిన్లీ ఫస్ట్ పార్ట్ హెడ్డింగ్ అనుకున్నాము. ఆ హెడ్డింగ్ రాస్తాము. ఓకే, హెడ్డింగ్ ఏంటి? ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ కాలేజ్లో జరిగిన ప్లాంటేషన్ ప్రోగ్రామ్. సెకండ్ పార్ట్ వచ్చేసి ప్లేస్ డేట్ రాయాలి అనుకున్నాం. ప్లేస్ డేట్ ఇబ్రాహీంపట్నం 15th August 2020 ఇండిపెండెన్స్ డే రోజు జరిగింది అన్నట్టు మనం రాస్తున్నాం. ఇది మనకి 16th August పేపర్లో రావాలి, 16వ తారీఖు వస్తుంది అనమాట. ఇది పార్ట్ 2. అది పార్ట్ 1 ఏమో హెడింగ్, పార్ట్ 2 వచ్చేసి ప్లేస్ అండ్ డేట్. పార్ట్ 3 ఇక్కడ సింగిల్ సెంటెన్స్లో ఇంట్రడక్షన్ చేయాలి. అంటే ఏం జరిగిందో మొత్తం మనకు డీటెయిల్గా కాదు, ఏం జరిగింది ఏంటంటే సింగిల్ సెంటెన్స్ చెప్పాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఏంటి, ఎలా, ఇవన్నీ మనం ఒక సింగిల్ సెంటెన్స్ చెప్పాలి. అది ఎలా రాశారు ఇక్కడ చూద్దాం. ద స్టూడెంట్స్ ఆఫ్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ కాలేజ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద NSS యూనిట్ ఆఫ్ ద కాలేజ్ conducted a plantation program as a part of Independence Day celebrations in the college premises on 15th August 2020, strictly following COVID-19 rules. సింగిల్ సెంటెన్స్, ఎక్కడ ఫుల్ స్టాప్ రాలేదు. సింగిల్ సెంటెన్స్లో అసలు ఏం జరిగింది, ఎక్కడ ఎవరు చేశారనేది మనం ఇక్కడ చెప్పేసాం. ఏం చెప్తున్నారు? ద స్టూడెంట్స్ ఆఫ్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ కాలేజ్, డాక్టర్ జాకిర్ హుస్సేన్ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్. ఇన్ కొలాబరేషన్ విత్ అంటే ఇన్ కొలాబరేషన్ విత్ ద NSS యూనిట్ ఆఫ్ ద కాలేజ్, కాలేజ్కి సంబంధించిన NSS యూనిట్తో కలిసి, ఇన్ కొలాబరేషన్ విత్ అంటే వాళ్ళతో కలిసి అన్నమాట. కండక్ట్ చేశారు ఏ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని. ఎందులో భాగంగా? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా. ఎక్కడ? ఇన్ ద కాలేజ్ ప్రెమిసెస్. ఎప్పుడు? ఆన్ 15th August 2020. మరి కోవిడ్ కదా, జాగ్రత్తగా ఉండాలంటే స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ COVID-19 రూల్స్. COVID-19కి సంబంధించిన రూల్స్ కొన్ని ఉన్నాయి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని, ఇంతమంది కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ పెడతారు. వాటిని, ఆ ప్రోటోకాల్స్ని, ఆ రూల్స్ని ఫాలో అవుతూ అంటున్నాము. సో ఇక్కడ ఎవరు చేశారు? జాకిర్ హుస్సేన్ కాలేజ్ స్టూడెంట్స్ చేశారు. ఎవరితో కలిసి చేశారు? NSS యూనిట్తో కలిసి చేశారు. ఏం చేశారు? ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేశారు. ఎక్కడ చేశారు? జాకిర్ హుస్సేన్ కాలేజ్లో చేశారు. ఎప్పుడు చేశారు? August 15 నాడు చేశారు. ఏ కార్యక్రమంలో భాగంగా చేశారు? ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ భాగంగా చేశారు. రూల్స్ ఫాలో అయ్యారా లేదా? ఫాలో అయ్యారు. ఇన్ని వివరాలన్నీ కూడా మనం సింగిల్ సెంటెన్స్ చెప్పాము, ఒకటే ఫుల్ స్టాప్. ఓకే, ఇది ఇంట్రడక్షన్ లైన్. మనం ఒక లైన్లో అవ్వట్లేదు, ఎక్కువ లైన్స్ కూడా వస్తాయి. ఇది పార్ట్ 3.
పార్ట్ 4 వచ్చేసి డీటెయిల్స్ అన్నారు. పార్ట్ 4లో డీటెయిల్స్ అంటే జరిగిన విషయాన్ని మళ్ళీ ఇక్కడ మనం కొంచెం డీటెయిల్గా రాయాలి. ద స్టూడెంట్స్ ఆఫ్ ద కాలేజ్ హ్యావ్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ అసోసియేషన్ విత్ ద ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆఫ్ ద కాలేజ్. కాలేజ్ యొక్క స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఎవరితో కలిసి? ఎన్ఎస్ఎస్ యూనిట్తో కలిసి. కాలేజ్కి సంబంధించిన ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉంది, వాళ్ళతో కలిసి. ఫుల్ స్టాప్. నెక్స్ట్ సెంటెన్స్. ఆఫ్టర్ హోస్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్, జాతీయ జెండాని ఎగరేసిన తర్వాత, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఇనాగ్యురేటెడ్ ద ప్రోగ్రామ్. ఈ కార్యక్రమాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ప్రిన్సిపల్ గారు స్టార్ట్ చేశారు. కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు, ఆరంభించారు. ఆఫ్టర్ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేసి ప్రారంభించారు అంటే బై ప్లాంటింగ్ ఏ సాప్లింగ్ ఇన్ ద కాలేజ్ ప్రెమిసెస్. సాప్లింగ్ అంటే మొక్క. కాలేజీకి ప్రాంతంలో, కాలేజీ క్యాంపస్లో, ప్రాంగణంలో చిన్న మొక్కలు నాటడం ద్వారా కాలేజీ ప్రిన్సిపల్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒక సెంటెన్స్ అయిపోయింది. ద స్టూడెంట్స్ ఆల్సో ప్లాంటెడ్ ఎ ప్లాంట్ ఈచ్. స్టూడెంట్స్ కూడా తలా ఒక మొక్కను అక్కడ నాటారు. అండ్ ప్రిపేర్డ్ ఫెన్సెస్. మొక్కలు నాటడం మాత్రమే కాదు, దాని చుట్టూ కంచెని కూడా ఏర్పాటు చేశారు. ద కాలేజ్ టీమ్ సెలబ్రేటెడ్ ద అకేషన్ ఇన్ ఇట్స్ ఓన్ స్టైల్. కాలేజ్ టీమ్ ఈ సెలబ్రేషన్ని వాళ్ళ ఓన్ స్టైల్లో చేశారు. అందరిలా కాకుండా తమదైన స్టైల్లో ఈ సెలబ్రేషన్ అనేది చేయడం జరిగింది. జనరల్గా ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు, స్వీట్స్ తిని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో చేశారు అని చెప్తున్నారు. అది ఒక పారాగ్రాఫ్. నెక్స్ట్. ఎవ్రీ స్టూడెంట్ వాజ్ గివెన్ ఎ ప్లాంట్ అండ్ వాజ్ ఆస్క్డ్ టు టేక్ ఇట్ హోమ్ అండ్ ప్లాంట్ దేర్. ప్రతి స్టూడెంట్కి ఒక మొక్కని ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ దీన్ని నాటండి అని చెప్పారు. ద ప్రిన్సిపల్ ఇన్ హిజ్ స్పీచ్, ఆ తర్వాత ప్రిన్సిపల్ గారు స్పీచ్ ఇచ్చారు. సెడ్ దట్ గ్రోయింగ్ ప్లాంట్స్ హెల్ప్స్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ని హెల్ప్స్ రెడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపాన్ని తగ్గించడానికి మొక్కలు పెంచడం అనేది మంచి అవకాశం. మొక్కలు పెంచితే భూతాపాన్ని, భూమి వేడెక్కుతుంది, గ్లోబల్ వార్మింగ్, దాన్ని తగ్గించే అవకాశం ఉంది అని చెప్పి ఆయన స్పీచ్లో చెప్పారనమాట ప్రిన్సిపల్ గారు. ఆల్ ద ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. ఎవరెవరు పాల్గొన్నారు ప్రోగ్రాంలో అంటే ఆల్ ద ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ, ఎన్ఎస్ఎస్లో పనిచేస్తున్న వాలంటీర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. వాలంటీర్స్ అంటే వార్డు వాలంటీర్లు కాదు, ఓకే. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వేరే ఉంటారు. అది రిపోర్ట్. దీనికి సంబంధించి మనకు అన్ని పార్ట్స్ వచ్చేసాయి. ఓకే. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం. రైట్ ఏ రిపోర్ట్ ఆన్ ద పాసిబిలిటీస్ ఆఫ్ పాపులరైజింగ్ ఏ న్యూ బ్రాండ్ కాఫీ పౌడర్. ఇది బిజినెస్ రిపోర్ట్. ఓకే. దేని గురించి రాయమన్నారు? రైట్ ఏ రిపోర్ట్ ఆన్ ద పాసిబిలిటీస్ ఆఫ్ పాపులరైజింగ్ ఏ న్యూ బ్రాండ్ కాఫీ పౌడర్. ఒక కంపెనీ, కాఫీ పొడి ఫ్యాక్టరీ ఒక కొత్త బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు ఒక ఏరియాలో. దాన్ని పాపులరైజ్ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి ఏం చేస్తారంటే ఫ్యాక్టరీస్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు ఒక మనిషిని ఒక ఏరియాకి పంపిస్తారు. పంపించి మన ప్రోడక్ట్ అక్కడ సేల్ అవ్వడానికి ఎంత అవకాశం ఉంది, మన ప్రోడక్ట్ని అక్కడ జనం కొనడానికి ఎంత అవకాశం ఉంది, ఒకసారి సర్వే చేసి ఒకసారి రిపోర్ట్ చేయండి అని చెప్పి మనుషుల్ని పంపిస్తారు. అలాంటి ఒక రిపోర్ట్ అనమాట. ఇవి ఒక ఎంప్లాయీ తన హెడ్కి రాస్తున్నాడు, తన ఆఫీసర్స్కి రాస్తున్నాడు. ఇది లెటర్ రూపంలో ఉంటుంది, లెటర్ లాగా ఉండాలన్నమాట. సో ఇక్కడ లెటర్ లాగా చెప్పడం జరుగుతుంది. న్యూస్ పేపర్ రిపోర్ట్ న్యూస్ ఐటమ్ లెటర్ లాగా ఉండదు, కానీ ఇది లెటర్ లాగా ఉంటుంది. ఓకే. సో ఆన్సర్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ లెటర్లో రాసినట్టుగానే రైట్ సైడ్ మనం ప్లేస్ డేట్ రాస్తాం. ఇబ్రహీంపట్నం 23 ఆగస్టు 2020. అది ప్లేస్ అండ్ డేట్. కామాలు ఫుల్ స్టాప్లు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, లేదా అన్ని చోట్ల అవాయిడ్ చేయొచ్చు. ఓకే. లెటర్లో కామాలు ఫుల్ స్టాప్ అన్ని కూడా రాస్తే పంక్చుయేషన్స్ పర్ఫెక్ట్గా రాయండి, లేకపోతే అన్ని చోట్ల పంక్చుయేషన్స్ని వదిలేయండి, ఫ్రీ స్టైల్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే. ఈ ప్లేస్ డేట్ మాత్రం రైట్ సైడ్ రాయండి, మిగిలినవి కూడా
లెఫ్ట్ సైడ్తో స్టార్ట్ చేసుకోండి. తర్వాత టు అడ్రస్, ఎవరికి రాస్తున్నాము లెటర్, ద మేనేజింగ్ డైరెక్టర్కి రాస్తున్నారు ఈ లెటర్, అంటే రిపోర్టే లెటర్ రూపంలో రాస్తున్నారు. CCL ప్రైవేట్ లిమిటెడ్, అది సంస్థ పేరు, ఆ ఫ్యాక్టరీ పేరు తెనాలిలో ఉంది అన్నట్టు మనం రాసామన్నమాట. సార్, లెటర్లో రాస్తాం మనం సెల్యుటేషన్, అది సార్. తర్వాత సబ్జెక్ట్, అఫీషియల్ లెటర్లో రాస్తాం మనం. ఫార్మల్ లెటర్లో సబ్జెక్ట్ అంటే ఈ లెటర్ దేని గురించి అనేది ఒక లైన్లో చెప్పాలి. సబ్జెక్ట్, ఏ రిపోర్ట్ ఆన్ సమ్ పాసిబిలిటీస్ ఆఫ్ అవర్ న్యూ బ్రాండ్ ఆఫ్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్. సో ఏ రిపోర్ట్ ఆన్ సమ్ పాసిబిలిటీస్ ఆఫ్ సేల్స్ ఆఫ్ అవర్ న్యూ బ్రాండ్ ఆఫ్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్. మనం ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఒకటి కొత్తది తయారు చేయాలనుకున్నాం, దాని సేల్స్ ఇక్కడ ఎంత పాసిబిలిటీ ఉంది అనేది చెప్పడం కోసం ఈ రిపోర్ట్ అనేది సబ్జెక్టులలో రాసాం. దానికి ఎవరైతే ఈ పాసిబిలిటీస్ని సర్వే చేయడానికి వెళ్ళాడో ఆయన రాస్తున్నాడు అనమాట. ఆయన రాస్తున్నాడు, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు ఇన్ఫార్మ్ చేయడానికి, ఏమని, దట్ యాజ్ పర్ యువర్ ఇన్స్ట్రక్షన్స్, మీరు ఇచ్చిన సూచనలు అండ్ డైరెక్షన్స్, మీరు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం, ఐ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ద మార్కెట్, నేను మార్కెట్ మొత్తం బాగా పరిశోధించాను, వెతికా. ఏమని, ఎందుకు, టు ఫైండ్ అవుట్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ అవర్ న్యూ బ్రాండ్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ సూన్. త్వరలో మనం లాంచ్ చేయబోతున్న కొత్త బ్రాండ్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్, దీని సేల్స్ యొక్క పాసిబిలిటీస్ ఎలా ఉంటాయని ఫైండ్ అవుట్ చేయడానికి నేను మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేశాను, మార్కెట్ మొత్తం వెతికాను. ఐ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ద మార్కెట్ అండ్ హౌస్ హోల్డ్స్. ఎక్కడెక్కడ వెతికాడంట, మార్కెట్లు అండ్ హౌస్ హోల్డ్స్, ఇళ్ళకి కూడా వెళ్ళాడు. మార్కెట్స్ తిరిగాడినా అండ్ హౌస్ హోల్డ్స్ అంటే ఇళ్ళకు కూడా వెళ్ళి నేను వెతికాను. ఫస్ట్, వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ద శాంపిల్ ప్యాకెట్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఫర్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమంగ్ షాప్ కీపర్స్ అండ్ హౌస్ హోల్డ్స్. ముందుగా కొన్ని శాంపిల్ ప్యాకెట్స్ తయారు చేశారు వీళ్ళు, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేశారు, ఫ్రీగా ఇచ్చేశారు. ఎవరికి ఇచ్చారంట, కొన్ని షాప్ కీపర్స్కి, హౌస్ హోల్డర్స్కి, అంటే ఇళ్లలో ఉండే వాళ్ళకి, షాప్లో వాళ్ళకి, అండ్ టీ స్టాల్స్ కూడా, టీ స్టాల్స్ అంటే టీ కొట్టు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇచ్చాను. దెన్ వి ఎంక్వైర్డ్ అబౌట్ ద టేస్ట్ అండ్ అరోమా. ఆ తర్వాత వాళ్ళు వాడిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మనం ఎంక్వైరీ చేసాం. దేనికి సంబంధించి ఎంక్వైరీ అంటే, టేస్ట్ ఎలా ఉంది, వాసన ఎలా ఉంది, అరోమా అంటే సువాసన అనమాట. కాఫీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వాసన ఉంటుంది అది. అండ్ రిసీవ్ పాజిటివ్ రివ్యూస్, అది రివ్యూస్ మనకి పాజిటివ్గా వచ్చాయి. అండ్ ఫీడ్బ్యాక్ కూడా పాజిటివ్గానే వచ్చిందంటే బాగున్నాయి అని చెప్పారనమాట. హౌస్ వైఫ్స్ అండ్ టీ స్టాలర్స్ సెడ్ దట్ అవర్ కాఫీ ఈజ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్. హౌస్ వైఫ్స్, ఎవరైతే ఇళ్లలో అమ్మలు ఉన్నారో, టీలు తయారు చేస్తారు, టీ కాస్తారు, కాఫీ చేస్తారు వాళ్ళు, అండ్ టీ స్టాలర్స్, టీలో అమ్ముకునే వ్యక్తులు కూడా, ఈ టీ పౌడర్ మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా ఉంది, మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి ఇది రీచ్ అయింది అని చెప్పారనమాట. ఐ హ్యావ్ ట్రావెల్డ్ టు విలేజెస్ అండ్ స్మాల్ టౌన్స్. ఏ ఏరియాస్ తిరిగాడినా, విలేజెస్ తిరిగాను, చిన్న పట్టణాలు తిరిగాను అంటున్నాడు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే దట్ ద సేల్స్ విల్ బీ సాటిస్ఫైయింగ్ ఇఫ్ యూ ప్రొవైడ్ ద ప్రోడక్ట్ ఇన్ స్మాలర్ ప్యాకెట్స్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్. నేను చాలా సంతోషంగా చెప్పగలను, మనం కనుక చిన్న ప్యాకెట్లు చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ చేసి కనుక అమ్మినట్లయితే ఖచ్చితంగా మన సేల్స్ని సాటిస్ఫైయింగ్గా ఉంటాయి, సేల్స్ వల్ల మనం సంతోషంగా ఉంటాము అని చెప్పి తను చేసిన సర్వేని రిపోర్ట్ చేశాడు అనమాట. థ్యాంకింగ్ యూ, మళ్ళీ లెటర్లో ఎలా రాస్తామో అది, యువర్స్ సిన్సియర్లీ మురళీకృష్ణ పి, రీజనల్ సేల్స్ మేనేజర్. ఇది ఒక కంపెనీకి సంబంధించిన ఒక రీజనల్ సేల్స్ మేనేజర్ మురళీకృష్ణ అనే ఒక వ్యక్తి తన పై ఆఫీసర్ అయిన మేనేజింగ్ డైరెక్టర్కి రాసిన ఒక రిపోర్ట్. దేనికి సంబంధించి రిపోర్ట్ రాశాడు, వీళ్ళు కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు, అది ఎలా వెళ్తుంది మార్కెట్లోకి, జనానికి నచ్చుతుందా లేదని ఒక శాంపిల్ చేశారనమాట. దానికి సంబంధించి ఆయన స్టడీ చేసిన విషయాన్ని లెటర్ రూపంలో రిపోర్ట్ చేశారు. ఓకే,
ఆ తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 2 మోడల్స్ చెప్పాను నేను. ఈ 2 మోడల్స్ మీరు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. చూడండి ఎలా ఉందో. సమ్ క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అన్నారు. నెంబర్ 1, ప్రిపేర్ ఏ రిపోర్ట్ అబౌట్ స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ ఇన్ కాలేజ్లో స్టూడెంట్కి టీచర్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి అనే విషయం మీద ఒక రిపోర్ట్ తయారు చేయండి. రెండవది, రైట్ ఏ రిపోర్ట్ ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ మూవీస్ ఆన్ కాలేజ్ స్టూడెంట్స్ మీద సినిమాల ప్రభావం ఎంత ఉంది అనే దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేయండి అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 3, రైట్ ఏ రిపోర్ట్ అబౌట్ ఎన్ ఇంటర్వ్యూ విత్ ఎన్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ఆన్ ద అకేషన్ ఆఫ్ హిస్ ఆర్ హర్ విన్నింగ్ ఏ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టింగ్. ఒక యాక్టర్ లేదా యాక్ట్రెస్ని తీసుకొని వాళ్ళకి ఒక అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు. ఆ సందర్భంగా ఆ యాక్టర్ లేదా యాక్ట్రెస్ నటి లేదా నటుడిని ఇంటర్వ్యూ చేసి ఆ రిపోర్ట్ పెట్టాలి. క్వశ్చన్ నెంబర్ 4, రైట్ ఏ న్యూస్ రిపోర్ట్ ఆన్ స్పోర్ట్స్ మీట్ హెల్డ్ ఇన్ యువర్ కాలేజ్. మీ కాలేజ్లో జరిగిన ఒక స్పోర్ట్స్ మీట్కి సంబంధించి ఒక రిపోర్ట్ రాయండి అంటున్నారు. అండ్ ద 5th one ఈజ్ రైట్ ఏ రిపోర్ట్ అబౌట్ ఏ సర్వే యూ హ్యావ్ డన్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ఏ సూపర్ మార్కెట్ ఇన్ ఏ రూరల్ ఏరియా. ఇక్కడ ఏమన్నారు, ఒక గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో, సిటీస్లో అయితే సూపర్ మార్కెట్ నడుస్తాయి, కానీ విలేజెస్లో నడవు. సో రూరల్ ఏరియాస్లో ఒక సూపర్ మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఒక కంపెనీ ఏం చేసిందంటే సర్వే చేయించడానికి ఒక మనిషిని పంపించింది. అతను అంటే ఇది బిజినెస్ రిపోర్ట్ లాగుంటుంది. అతను ఏం చేశాడంటే సర్వే చేసి ఎంత పాసిబిలిటీ ఉంది, సూపర్ మార్కెట్ పెడితే లాగలమా లేదా అనేది రిపోర్ట్ పెట్టండి అంటున్నారు. ఇవి 5 క్వశ్చన్స్ ఉన్నాయి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. కుదిరితే ఇంకో క్వశ్చన్ నేను మీకు ఆన్సర్స్ సహా చెప్తాను తర్వాత క్లాస్లో. ఓకేనా? థ్యాంక్ యూ.